ఈరోజు స్టాక్ న్యూస్లో మైక్రోసాఫ్ట్ను అధిగమించడం ద్వారా ఎన్విదా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా $3.3 ట్రిలియన్ మార్కెట్ క్యాప్గా ఉన్నది అవతరించిందనమాట. అలాగే ఏకేఎంఈ ఫిన్ట్రేడ్ ఐపీఓ 3.01 సార్లు సభ్యత్వం పొందింది. రిటైల్ చందా కూడా 4.18 రెట్లు పెరిగి జూన్ 21 వరకు ఇది ఐపీఓ తెరిచి ఉంటుంది. అలాగే డిఈఈ డెవలప్మెంట్ ఐపీఓ 2.51 సార్లు సబ్స్క్రైబ్ చేయబడింది. రిటైల్ సబ్స్క్రిప్షన్ కూడా 2.68 రెట్లకు చేరుకుంది. జూన్ 21 వరకు కూడా ఇది తెరిచి ఉంటుంది. అలాగే ఎయిర్ ఇండియా జూలై 1 నుండి కొన్ని దేశీయ మార్గాల్లో ప్రీమియం ఎకానమిక్ క్లాసును ప్రారంభించింది. 2 విమానాలు ఇప్పుడు 3 తరగతులు కలిగి ఉంటాయి: వ్యాపారం, ప్రీమియం, ఆర్థిక వ్యవస్థ మరియు ఆర్థిక వ్యవస్థ. భారతదేశంలో రిటైల్ అమ్మకాలు మేలో సంవత్సరానికి 3% పెరిగాయి. రిటైల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఇది మనకి ఏప్రిల్లో వచ్చేసరికి ఇది 4%, అది మేలో వచ్చేసరికి సంవత్సరానికి 3% ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. ఇలాంటి వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.